బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంతం నెగ్గించుకున్నారు. మేయర్ సురేష్ బాబు మరోసారి అనర్హత వేటు వేశారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే నిబంధనలకి విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్ట్ పనులు చేశాడన్న ఆరోపణలతో సురేష్ బాబు పైన అనర్హత వేటు పడింది. సురేష్ బాబు భార్య జయశ్రీ పేరుపై ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో 34 లక్షల రూపాయల విలువ చేసేటువంటి సిసి రోడ్డు పనులని చేస్తోంది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరిట. ఇక మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారంగా మేయర్ పైన అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. గతంలో సైతం ప్రభుత్వం అనర్హత వేటు వేయగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు మేయర్ సురేష్ బాబు. ఈ క్రమంలో మేయర్ పై మరోసారి అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. సో నిజంగా రెడ్డప్ప గారి మాధవి తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పాలి. గతంలో తనకి కనీసం కుర్చీ వేయలేదని చెప్పి నిరసన వ్యక్తం చేశారు, తన గళాన్ని వినిపించారు. సురేష్ బాబు వర్సెస్ రెడ్డప్ప గారి మాధవిగా కడపలో ఒక యుద్ధమే జరిగిందని చెప్పాలి. గతంలో కూడా ఒకసారి అనర్హత వేటు వేస్తే దాని నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారంగా తమ కుటుంబ సభ్యులకి కాంట్రాక్టులు కేటాయించకూడదు, కుటుంబ సభ్యుల పేరిటటువంటి కాంట్రాక్టులు ఉండకూడదనే నిబంధనని ఉల్లంఘించిన నేపథ్యంలో కడప మేయర్ సురేష్ బాబు పైన అనర్హత వేటు పడింది. ఒకసారి గతంలో కుర్చీ కోసం కనీసం ప్రోటోకాల్ పాటించలేదు, తనకి కుర్చీ వేయలేదని ఎంతటి ఒక ఆగ్రహం వెళ్ళగక్కుతూ మాధవి అక్కడ ఆందోళన చేపట్టారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మహిళ మీద దాడి చేయడానికి ఈ విధమైన రాజకీయ డ్రామా తెరలెత్తినారు ఈరోజు కార్పొరేషన్ లోని పెద్దలు. నేను రాజకీయ నాయకురాలి కాదు, నేను ప్రజా సమస్యల కోసం ప్రజాక్షేమం క్షేత్రంలోకి వచ్చినాను. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం పోరాడతాను. నన్ను ఏ శక్తి, ఏ కుర్చీ, ఏ యుక్తి ఆపలేదు. ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గర చేర్చుకున్నాము. వీళ్ళు చేసిన కార్పొరేషన్ల అవినీతి మొత్తం ప్రజల దృష్టికి తీసుకొస్తాను. ప్రజల సేవలో ఎంక్వైరీ చేసి వీళ్ళందరి బరకమట్టను. ఈ అవినీతి ప్రతి ఒక్కరిని బయటికి రైట్. ఇది రెడ్డప్ప గారి మాధవి మాట్లాడిన మాటలు. కుర్చీ వేయకపోతేనే ఇంతలా ఆగ్రహంతో వెలుగెక్కినటువంటి మాధవిరెడ్డి డైరెక్ట్గా ప్రభుత్వం చేత తనని పదవి నుంచి తొలగించేశారు. మేయర్ సురేష్ బాబుని పదవి నుంచి తొలగించేశారు. అనర్హత వెట్టుపడింది. మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, సో ప్రజెంట్ సురేష్ బాబు పైన మాధవిరెడ్డి పంత నెగ్గించుకున్నట్టు కనబడుతోంది. డైరెక్ట్గా ప్రభుత్వం అనర్హత వేటు వేసిందా? అప్డేట్స్ ఏంటి? అసలు ఏ రకంగా అనర్హత కొనసాగింది? ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలోనే మేయర్ సురేష్ బాబును పదవిచ్యుతుని చేయడమే భావంగా ఆమె పంతం నెగ్గించుకునే చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా గతంలో ఏదైతే ప్రభుత్వం అనర్హత వేటు వేసిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే తాజాగా మరోమారు మేయర్ సురేష్ బాబుకు పై అనర్హత వేటు వేస్తూ కూడా ఈ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే కుర్చీ వివాదమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో ఏదైతే జరుగుతున్నటువంటి సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడాన్ని కూడా అటు తీవ్రంగా పరిగణించారు ఆమె. ఆ నేపథ్యంలోనే ఏదైతే మున్సిపల్ కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా, అంటే మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా 1955 యాక్ట్ ప్రకారం తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చే పనులు చేశారు. ఏదైతే తన భార్య పేరిట జయశ్రీ, అదేవిధంగా తన వర్ధిని కన్స్ట్రక్షన్కు కూడా భారీ స్థాయిలో అంటే 34 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సిసి రోడ్డు పనులను కూడా దక్కించుకోవడం జరిగింది. ఆ పనులను చేపట్టారు. అందులో అవినీతి అక్రమాలకు అంటే ఓ రకంగా నేరుగా అంటే మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబానికి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కానీ లబ్ధి చేకూర్చే పనులు చేయకూడదు అన్నటువంటి భావన అటు ఆ చట్టంలో ఉంది. అయితే ఆ క్రమంలోనే ఆమె ఆ చట్టాన్ని ఉపయోగించి ఆయన పైన అనర్హత వేటు వేసింది. గతంలో కూడా ఇదే విధంగా అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కూడా సురేష్ బాబు హైకోర్టు ఆశ్రయించారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం కుర్చీ వివాదమే ప్రధాన కారణం. ఏదైతే గతంలో క్లాబ్కు సంబంధించి
ఆటోలు అంటే చెత్త సేకరణ కోసం ఆటోలు నిర్వహించేవారు. అయితే అది కేంద్ర ప్రభుత్వం ఏదైతే వసూలు అంటే డబ్బులు వసూలు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం క్లాప్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. అంటే ఇంటికి 100 రూపాయలు చొప్పున చెత్తను వసూలు చేసేటువంటి పరిస్థితి. అయితే ఆ క్రమంలోనే ఆటోలు తగ్గించడం ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే దిశగా కూడా మేయర్ సురేష్ బాబు అడుగులు వేస్తారన్నటువంటి వాదన తెరపైకి వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఆమె మాత్రం తనకు కుర్చీ వేయలేదు, తనకు ఘోరమైనటువంటి అవమానపరిచారు, అంటే మహిళను అవమానపరిచారన్నటువంటి వాదన వినిపిస్తూనే గతంలో కూడా ఆమె ఇదే విధంగా ఏదైతే విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా మేయర్ సురేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన అందుకు సమాధానం ఇవ్వడం జరిగింది. అధికారులు ఏదైతే ఇందులో అధికారులను బలి చేయకుండా తనను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఇందులో అధికారుల ప్రమేయం, కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో తన ప్రమేయమే లేదన్నటువంటి వాదనలు కూడా ఆయన వినిపించారు. అయితే ఆ వినిపించిన నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 1950 మున్సిపల్ యాక్ట్ అంటే చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా మీ పైన చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ కూడా గతంలో నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు తాజాగా ఏదైతే మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ కూడా ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన హైకోర్టుకు వెళ్తారా లేకుంటే ఇంకా పదవీ కాలం తక్కువ కాలం ఉంది కాబట్టి వదిలేస్తారన్నది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనోజ్. రైట్. సో దీనిపై అటు మేయర్ సురేష్ బాబు రియాక్షన్ ఏంటి? డైరెక్ట్గా తన కుటుంబంలో వ్యక్తులకి పదవులు కాంట్రాక్టులు కేటాయించారు, సీసీటీవీ రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ కేటాయించేటువంటి ఈ వాదనలపైన తనపై అనర్హత వేటు పడిన తర్వాత మేయర్ రియాక్షన్ ఏంటి మరి? మనోజ్, మేయర్ గతంలో కూడా నేనైతే నా ప్రమేయం లేకుండానే జరిగినటువంటి పనులవి, నా ప్రమేయం ఎప్పటికి కూడా ఉండదు. అసలు తన కొడుకు ఏదైతే కడప కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యవహారంలో కూడా తన ప్రమేయం కూడా నేను తన కుటుంబానికి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ లబ్ధి చేకూర్చే పనులు చెప్పట్లేదు. అయితే ఇదంతా కేవలం కుర్చీ కోసం, కుర్చీ వేయలేదన్నటువంటి ఒకే ఒక కారణంతో తనని పదవిచ్యుతి చేయడం కోసం దీన్ని బూచిగా చూపిస్తున్నారు. ఇందులో అధికారులను ఎందుకు బలి చేయడం లేదు, ఎందుకు అధికారులను ప్రశ్నించడం లేదు, ఎందుకు అధికారులకు నోటీసులు ఇవ్వడం లేదు, దీనిపైన అటు పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి వాదన గత కొంతకాలంగా వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏదైతే అధికారులు చేశారా లేకుంటే ఈయన నేరుగా ఒత్తిడి చేశారన్నటువంటి విషయం పైన కూడా ఎక్కడ విచారణ చేపట్టిన సందర్భాలు లేవు. కేవలం కుర్చీ వివాదమే ఆయనపై అనర్హత వేటు పడిందన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా మాధవిరెడ్డి పంతం నెగ్గించుకున్నట్టు కనబడుతోంది. సురేష్ బాబుపై అనర్హత వేటు గతంలో వేసినప్పటికీ అది కోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోయింది. ఈసారి అనర్హత వేటు ఖాయమైనట్టుగా కనబడుతోంది. నిబంధనలకి విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్ట్ పనులు చేశాడన్న ఆరోపణలపైన సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. సురేష్ బాబు భార్య జయశ్రీ పేరుతో వర్ధిని కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పేరుతో 34 లక్షల రూపాయలు విలువ చేసిన సీసీటీవీ రోడ్డు పనులని చేపట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారంగా మేయర్పై అనర్హత వేటును కొనసాగించారు ప్రభుత్వం. సో మీ అభిప్రాయం ఏంటి? కడప మేయర్ని తొలగించడం కేవలం అనర్హత నేపథ్యంలో ఆయనపై చట్టరీత్యా ఉల్లంఘనలకు పాల్పడ్డారనేటువంటి ఒక ఆరోపణ నేపథ్యంలోనే ఆ యొక్క ఉద్దేశంగానే అనర్హత వేశారా, లేదా రాజకీయంగా రెడ్డప్ప గారి మాధవికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పే నేపథ్యంలో తనపై వేటేశారా? అంటే రాజకీయ కుట్రకోణమా, నిజంగా చర్యలనే అనుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్.
From the factory to the wall, Techno Paints does it all.